If God has sent you to this earth, maybe God want to get the comfort of somebody's mistake in the past through you. దేవుడు మనల్ని ఎందుకు ఈ లోకంలోనికి తీసుకొని వచ్చి ఉన్నాడంటే, సో దేవుడు ఇంతకంటే ముందు ఎవరో ఒకరు దేవుని యొక్క హృదయమును గాయపరిచి ఉండవచ్చు. నీ ద్వారా దేవుడు తన యొక్క గాయమును తొలగించుకొని ఆదరణ పొందటానికి మాత్రమే. In the Bible there are many examples. బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. I mean, how sin entered this earth, through whom sin entered this earth. ఈ భూమి మీదకి పాపము ఎవరి ద్వారా వచ్చి ఉన్నది? Through Eve it entered. అవ్వ ద్వారా అది వచ్చింది. How Jesus came? యేసు ప్రభు ఏ విధంగా వచ్చాడు? Through another woman. మరి యొక్క స్త్రీ ద్వారా ఆయన ఈ భూలోకంలోనికి What is ప్రవేశించాడు. her name? Mary. మరియా. Eve's mistake was rectified through Mary. సో అవ్వ యొక్క తప్పుని దేవుడు మరియ ద్వారా సరిచేసిండు. Abraham did a mistake. అబ్రహాం ఒక తప్పు చేశాడు. What mistake Abraham did? అబ్రహాం చేసినటువంటి తప్పేంటిదండి? He lied about Sarah. అతడు సారా గురించి అబద్ధం ఆడాడు. When it came to the time of Jesus, కానీ యేసు ప్రభు సమయంకి వచ్చేసరికి God told to Joseph, దేవుడు యోసేపుకు చెప్తున్నాడు, don't reject your wife. నీ భార్యని నువ్వు తిరస్కరించకూడదు, Protect Mary. నువ్వు మరియను కాపాడాలి. In the Old Testament, Esau sold the birthright. పాత నిబంధనలో ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసింది. And in the New Testament, క్రొత్త నిబంధనలో Jesus restored our birthright. యేసుక్రీస్తు మన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును ఆయన తిరిగి పునరుద్ధరించాడు. Power of Babel, made, every language to split. బాబేల్ అనే అటువంటి ఆ యొక్క కోటను దేనికి కట్టినారంటే ప్రతి భాష అది చెల్లా చెదురు కావటానికి. God brought an upper room. Everybody spoke in same language. That is the spirit language. దాని కొరకు దేవుడు అప్పర్ రూమ్కి అందరిని తీసుకెళ్ళాడు. అక్కడ అందరూ వాళ్ళు మాట్లాడిన ప్రతి భాషను ఆత్మానుసారంగా మాట్లాడారు. Israel asked for a king. ఇజ్రాయేలీయులు మాకు రాజు కావాలని అడిగినారు. Jesus became king of kings. కానీ యేసుక్రీస్తే ఆయన రాజులకు రాజు అయ్యింది. In the Old Testament, serpent deceived the mankind. పాత నిబంధనలో సర్పము మనుష్యులని మోసగించింది. In the New Testament, కానీ క్రొత్త నిబంధనలో Jesus defeated the serpent. యేసుక్రీస్తు సాతానుని ఓడించాడు. Who knows? Your life is the answer of God. ఎవరికి తెలుసు నీ యొక్క జీవితమే దేవుడికి ఒక జవాబులాగా ఉన్నదని. That is the purpose of our life. అది మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఉద్దేశం అది.